మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కాల్షియం అనేది చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ టాపిక్ అనే చెప్పాలి. మన బోన్ హెల్త్కి, అంటే మన బోన్ ఇంకా మన జాయింట్స్ హెల్తీగా ఉండాలంటే మనం చేయాల్సినవి 4 పనులండి. అందులో కాల్షియం కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం ఒకటి, విటమిన్ డి ఇతర పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం రెండవది, మూడవది దానికి తగిన వ్యాయామం ఎక్సర్సైజెస్ ఉండేలా చూసుకోవాలి, ఇక నాలుగవది సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇందులో కాల్షియం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. చాలామంది ఏమనుకుంటారంటే కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటాను నాకు తగ్గిపోతుంది, లేదంటే విటమిన్ డి వేసుకుంటాను నాకు తగ్గిపోతుంది. ఇవి ఒక చిన్న భాగం మాత్రమే. కాల్షియం మనం తినే ప్రతి ఆహారంలో కాల్షియం ఉంటుందండి. మోస్ట్లీ మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే నట్స్ అంటే బాదం పప్పులు కానీ, క్యాష్యూస్ కానీ, మొలకెత్తిన పెసలు స్ప్రౌట్స్ కానీ, ఇటువంటి వాటన్నిటిలోనూ కూడా కావాల్సినంత కాల్షియం ఉంటుంది. ఇంకా మిల్లెట్స్, రాగి, నువ్వులు, వీటన్నిటిలో కూడా కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ మనం కరెక్ట్గా తీసుకుంటుంటే చాలా వరకు నార్మల్ పబ్లిక్కి కాల్షియం ట్యాబ్లెట్స్తో పని లేదు. ఎవరికైతే ఎక్కువ కాల్షియం అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సప్లిమెంట్స్ అవసరం. అంటే ఇప్పుడు ఎదిగే వయసులో ఉండే పిల్లలు, స్పోర్ట్స్ ఆడుతున్న పిల్లలు, లేదంటే ఈవెన్ పెద్దవాళ్ళైనా స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నారు, ఎక్కువ జిమ్ వర్కౌట్స్ చేస్తున్నారు, బాగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే 50 years దాటిన లేడీసు, 60 years దాటిన మగవాళ్ళు, వీళ్ళకి కూడా బోన్స్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఖచ్చితంగా కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. కానీ కాల్షియం సప్లిమెంట్ ఒక్కటే సరిపోదు. మనం ఇందాక అనుకున్నట్టుగా విటమిన్ డి కావాలి. విటమిన్ డి మనకి ఎండ నుంచి వస్తుంది. ఒక 1/2 hour డైలీ ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎండ తగులుతున్నా కూడా అప్పుడప్పుడు విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని, ఇంకా డెఫిషియన్సీ ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ వాడాలి. చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఉంటేనే మన కాల్షియం బోన్స్ లోపలికి వెళ్తుందండి. లేకపోతే మనం తీసుకునే కాల్షియం ట్యాబ్లెట్ వేస్ట్ అయిపోతుంది. బ్లడ్లో ఉంటుంది కానీ బోన్స్లోకి వెళ్ళదు. ఒకసారి బ్లడ్లోకి కూడా వెళ్ళదు, మన కడుపులోంచే అది మోషన్లోంచి బయటకు వెళ్ళిపోతుంది తప్ప బ్లడ్లోకి అబ్జార్బ్ కూడా కాదు. సో కాల్షియం అబ్జార్బ్ అవ్వాలి, బోన్స్లోకి వెళ్ళాలంటే విటమిన్ డి చాలా అవసరం. సో విటమిన్ డి లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా ఎక్సర్సైజెస్ చేస్తేనే మనం తీసుకున్న కాల్షియం కానీ, విటమిన్ డి కానీ, ప్రోటీన్స్ కానీ లోపల బోన్స్లోకి చేరతాయి. లేకపోతే అవి బోన్స్లోకి చేరవు, జాయింట్స్లోకి చేరవు. సో ఇక నాలుగోది ఖచ్చితంగా ఎండ తగిలేలా చూసుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. 30 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ అందరికీ రికమెండెడ్ అనమాట. ఇంకొకటి భారతదేశంలో పర్టికులర్గా ఉన్న ఒక ప్రాబ్లము, ఒక 5వ పాయింట్ అనుకోవచ్చింది, ప్రోటీన్స్ మనం తక్కువ తీసుకుంటామండి. వెజిటేరియన్స్ ప్రోటీన్స్ తక్కువే తీసుకుంటున్నారు, నాన్ వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ తక్కువే తీసుకుంటున్నారు. మన బాడీలో సరైన ప్రోటీన్ ఉండేలాగా ప్రతిరోజు పప్పు, లేదంటే ఇందాక అనుకున్నట్టు నట్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరైతే ఎక్కువ పప్పులు తీసుకోరో, లేకపోతే తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరైతే నాన్ వెజ్ తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం మంచిది. ఎవరు అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, 50 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన మగవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. సో విటమిన్ డి, కాల్షియం, సన్లైట్ ఎక్స్పోజర్, ఎక్సర్సైజెస్ అండ్ ప్రోటీన్ అన్నీ కలిపితేనే మన బోన్స్ గట్టిగా ఉంటాయి. ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే అది కరెక్ట్ కాదు.